దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం ఎదుర్కోలు కార్యక్రమం జరగనుంది. రేపు జరగనున్న సీతారాముల కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జీలు హాజరు కానున్నారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు జిల్లా పోలీసులు. ఎల్లుండి పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ హాజరు కానున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటుంది జిల్లా అధికార యంత్రాంగం. భద్రాచలం కళ్యాణం జరగనున్న మిథిలా స్టేడియం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తాడు. రేపు జరగబోయేటటువంటి శ్రీరామనవమికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ రోజు సాయంత్రం ఎదుర్కోళ్లు జరుగుతాయి. అదేవిధంగా రేపు ఉదయం సీతారాముల కళ్యాణం, ఎల్లుండి పట్టాభిషేకం అయితే కార్యక్రమాలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో జరగబోయేటటువంటి సీతారాముల కళ్యాణానికి సంబంధించి ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మిథిలా స్టేడియం మొత్తం కూడా ముస్తాబైనట్లుగా కూడా చూడొచ్చు. ఈ భద్రాచలం అంతా కూడా కళ్యాణ శోభను సంతరించుకున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే రేపు కళ్యాణానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చేసి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇటు సీఎం రిజర్వ్డ్ కావచ్చు, డిప్యూటీ సీఎం, అదేవిధంగా జ్యుడిషియరీ, మినిస్ట్రీస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏదైతే డోనార్స్ కు సంబంధించి మొత్తంగా 24 సెక్టార్లలో అయితే ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు ఇక్కడ అధికారులు అయితే ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చూడవచ్చు. మొత్తం 32,000కి పైగా 32,000 వరకు కూడా ఈ యొక్క కళ్యాణాన్ని చూసేందుకు అయితే ఈ యొక్క గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రతి గ్యాలరీలో కూడా మనం చూసుకోవచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు, లేకపోతే డోనార్స్, ఈ విధంగా సుమారు దీంట్లో 16,860 వరకు కూడా టికెట్ల ద్వారా వీక్షించేందుకు అయితే వీరందరూ కూడా ఇక టికెట్ తీసుకున్నట్టుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా 15,000 మంది వరకు మాత్రం ఏదైతే ఉచితంగా ఈ యొక్క కళ్యాణాన్ని చూసేందుకు ఇక్కడికి రానున్నట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ రోజు సాయంత్రం ఇక్కడికి చేరుకున్నట్టు పవన్ కళ్యాణ్ వస్తారంటూ కూడా ప్రచారం జరిగాయి. అదేవిధంగా ఆయన షెడ్యూల్ కూడా విడుదల నేపథ్యంలో అనేక మంది కూడా ఇక్కడికి వచ్చే అవకాశం రానున్నారు. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ యొక్క పర్యటన రద్దయినట్లుగా మనకు తెలుస్తుంది. అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ పర్యటన అయితే రద్దు చేశారు. తర్వాత ఏదైతే రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, అదేవిధంగా పట్టు వస్త్రాలు ఇక్కడికి తీసుకొని రానున్నారు. అదేవిధంగా ఎల్లుండి జరగబోయేటటువంటి పట్టాభిషేకానికి సంబంధించి మన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఇస్తారని కూడా తెలుస్తుంది. అయితే మనం చూసుకుంటే దీనికి సంబంధించి అధిక ఎండలు ఉన్న నేపథ్యంలో ఇటు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చలవ పందిర్లు కావచ్చు, మంచినీళ్ళ ప్యాకెట్లు, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచినట్టు జిల్లా అధికారులు అదేవిధంగా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే మనం ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాచలంలో గతంలో తలెత్తినటువంటి ముఖ్య సమస్య ఏదైతే ప్రసాదాలకి భక్తులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎవరు కూడా ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 2 లక్షలకు పైగా ఈ యొక్క ప్రసాదాలను అయితే అందుబాటులో ఉంచినట్టు ఆలయ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాచలం కళ్యాణానికి వస్తున్నటువంటి భక్తులకు ముఖ్యమైనటువంటి వసతి సమస్య ఏదైతే ఇప్పుడు విఐపీలు కావచ్చు, వివిఐపీలు వీరందరికీ కూడా వసతి ప్రైవేట్ లాడ్జెస్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ సామాన్య భక్తులకు సంబంధించి ఏదైతే ఇటు భద్రాచలం సంబంధించి వసతి గృహాలు ఉన్నాయో అవన్నీ కూడా అధికారుల చేతుల్లోకి వెళ్ళేసరికి సామాన్య భక్తులకు అయితే వసతి గృహ సమస్యను అయితే వెంటాడుతున్న పరిస్థితి కూడా ఉంది. అనేక మంది భక్తులు ఇప్పటికీ ఏదైతే కళ్యాణం రేపు ఉండగా నిన్నటి నుంచే ఈ యొక్క భద్రాచలంలో వారు వచ్చారు. ఇక్కడ ఉండేందుకు సేద తీరుతున్న పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు రోడ్ల మీదనే పడుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇటు పోలీస్ శాఖకు సంబంధించి పోలీస్ శాఖ సుమారు 1800 మంది పోలీసులతో అయితే గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఇక ముఖ్యంగా పార్కింగ్ సమస్యకు సంబంధించి ఇటు పోలీస్ శాఖ ఒక QR కోడ్ ని కూడా వీరు విడుదల చేసిన పరిస్థితి ఉంది. అంటే ఆ QR కోడ్ తోటి వీరు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, ఏంటి, ఏ రూట్ నుంచి ఎటు వస్తే ఎక్కడ పార్క్ చేసుకోవాలని పూర్తి క్షుణ్ణంగా దాంట్లో ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. మొత్తంగా ఏ ఒక్క సామాన్య భక్తుడు కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇటు పోలీస్ శాఖ మరియు ఇటు జిల్లా అధికారులు అయితే ఏర్పాట్లన్నీ చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.